జగనన్న మేము మీతో పాటు యుద్ధానికి సిద్ధమన్నా. హలో ఏబీపీ, ప్రస్తుతం మనం దెందులూరు అంటే ఏలూరు పక్కనే ఉంటుంది ఈ ఊరు. ఇక్కడ ఏర్పాటు చేసిన సిద్ధం సభ, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఒక సభ చేశారు సిద్ధం సంబంధించి, రెండవ సభ ఇది. ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తాను. 8 జిల్లాల నుండి 50 నియోజకవర్గాల ప్రజలు అందరూ కలిపి ఒక 5 లక్షల మంది వరకు కూడా మొబిలైజ్ కావాలంటూ అధిష్టానం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఇక్కడ జనం అయితే భారీగా వస్తున్నారు. చూడొచ్చు, అసలు ఈ హైవే మొత్తం కూడా బస్సులతో నిండిపోయింది. కనిపిస్తున్న బస్సులన్నీ కూడా ఆ స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కి కేటాయించారు. ఎక్కడెక్కడి నుంచో అల్లూరు జిల్లా నుంచి రాజమండ్రి అంటే ఉభయ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చిన అభిమానులు కార్యకర్తలతో ఈ ఏరియా అంతా నిండిపోయింది. ఇది హైవే. ఇలా మనం విజయవాడ టు విశాఖపట్నం వెళ్ళిపోయే హైవే ఇది. ఇది టోటల్ గా ఈ బస్సులు ఇవన్నీ మీకు కనిపించే ప్రతిదీ కూడా వీళ్ళు మొబిలైజ్ చేసినవి అనమాట. మొత్తం ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని రప్పిస్తున్నారు. ఈ హైవే మొత్తం కూడా ట్రాఫిక్ తోటే నిండిపోయిన పరిస్థితి. మొత్తం చూడండి, ఇవన్నీ కూడా ఈ బస్సులే, వైసీపీ సిద్ధం కూస్తున్నటువంటి బస్సులు అనమాట. వీటి పార్కింగ్ కూడా ఇక్కడ వేరే వేరే ప్లేసుల్లో కేటాయించారు. కొన్ని ఏలూరు దగ్గర, అంటే ఏలూరు దాటగానే దెందులూరుకి ఏలూరుకి మధ్యలోనే అక్కడ ఆపేసి నడుచుకుంటూ వచ్చారు జనాలు. ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చారా? తాగమల్ల. మొత్తం ఎంతమంది? 120 మంది. ఇంకో 12 బస్సులు ఇంకా 12 బస్సులు. అది వాళ్ళ ఉత్సాహం. మొత్తం ఎక్కడ చూసినా జై జగన్ అన్నారు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి జై జగనన్న మేము మీతో పాటు యుద్ధానికి సిద్ధమన్నా. మా ప్రాణాలనే మా జగనన్న కోసం ప్రతి వర్గానికి కూడా సామాజిక న్యాయం చేస్తాడు మా జగనన్న. మా జగనన్న కోసం మేము ప్రాణమైన ఎత్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? నిర్దవాళ్ళ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు జి శ్రీనివాస్ నాయుడు గారు. నిర్దవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే చెప్తున్నారు కదా 12 బస్సులు ఇంకా ఉన్నాయని చెప్పి. అంటే భారీ మొబిలైజేషన్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధానికి సిద్ధమనే పేరుతో చేస్తున్నారు ఈ సభలన్నీ. కార్యకర్తలు జోష్ పెంచడానికి అని చెప్తున్నప్పటికీ నిజంగా ఒక విధమైన బల ప్రదర్శన చెప్పాలి దీన్ని. చాలా ఎన్నికల సమరంలో చాలా వేగంగా ముందడుగు వేస్తుంది వైసీపీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. విపక్షాలు ఈ విషయంలో ఫెయిల్ అయినాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు రంగంలో దిగినట్టు కనిపించట్లేదు. ప్రస్తుతం ఇది బస్సులను చూడండి, ఈ బస్సులు ఇటువైపు అటువైపు ఈ హైవేకి అటు ఇటు ఉన్న బస్సులన్నీ కూడా ఈ సిద్ధం సభకి వచ్చినవే. చాలా భారీ స్థాయి మొబిలైజేషన్ ఇది. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. బస్సులు అన్ని కూడా చాలా చోట్ల క్యాన్సిల్ అయిపోయింది సర్వీసులు. ఎందుకంటే మొత్తం అన్నిటే కేటాయించారు కదా బస్సులు. మొత్తం అయితే ఒక పెద్ద బల ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ. ఈ సిటీ బస్సులన్నీ కూడా విజయవాడ నుంచి వచ్చినాయి అనమాట ఇక్కడ వరకు. అలాగే ఈ స్కూల్ బస్సులన్నీ ఇవన్నీ వచ్చి ఇక్కడ కార్యకర్తలు దింపేసి పార్కింగ్ కోసం వెళుతున్నాయి ఇటువైపు. ఇవన్నీ కూడా ఈరోజు సిద్ధం సభ కోసం కేటాయించినవే. మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. ఇగో సిద్ధం బోర్డులు మీరు చూడొచ్చు. అక్కడ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉయ్యూరుది, ఇది బాగా ఫేమస్ ఈ స్కూల్. ఇది సూర్య స్కూల్, ఆదిత్య. చాలా చోట్ల స్కూళ్ళకు కూడా ఒక అనధికారికంగా సెలవు ఇచ్చేశారని ఇప్పటికే విపక్షాలు చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సభలను, సిద్ధం సభలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ చేయాలని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది అధికార వైసీపీ. దాంతో ఇదిగో ఇలా నడుస్తుంది మొత్తం ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడా. చూడండి, బస్సులు టోటల్ ఈ హైవే మీద అన్ని బస్సులే, ఇవన్నీ కూడా వైసీపీ బస్సులు. అంటే ఈ సిద్ధం సభకి వస్తున్నటువంటి బస్సులు అనమాట. చాలా పెద్ద మొబిలైజేషన్ నడుస్తుంది. అంటే
అది నిజానికి వైసీపీ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంతో వస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఇది దెందులూరుది, ఇది క్రాస్ రోడ్డు ఇది మొత్తం చూడండి, ఇంకా చాలా భారీగా హాజరయ్యారు ఇక్కడ ప్రజలందరూ కూడా. సక్సెస్ అనే చెప్పలేదు, జనాభా పరంగా వచ్చిన కౌంట్ పరంగా సక్సెస్ ఈ సభ కూడా. సిద్ధం ఆల్రెడీ వైజాగ్ లో సక్సెస్ అయింది, ఇది కూడా సక్సెస్ అయినట్టే. మొబిలైజేషన్ అయితే చాలా పక్కాగా జరిగింది. బస్సులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే కేటాయించారు. ఈ బస్సులన్నీ కూడా మీరు చూస్తున్న ప్రతి బస్సు సిద్ధం సభకే వస్తుంది. ఓవరాల్ గా మళ్ళీ సక్సెస్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభ ద్వారా, రెండో సిద్ధం సభ ద్వారా. కాకపోతే మొత్తం హైవే అంతా కూడా బస్సులతోటే నిండిపోయింది, ఈ సిద్ధం సభకు సంబంధించిన బస్సులు. జై జగన్.